బాలీవుడ్ సినిమాల హీరో గట్టి బందోబస్తుతోని దాచిపెట్టిన కాస్ట్లీ వజ్రం మీద కన్నెత్తాడు. పెద్ద పెద్ద స్టంట్లు చేసి కాకిలకు చిక్కకుండా అల్కగా చదురుకొని పోతాడు. చిన్నగుంటది కాబట్టి అల్కగా మాయం చేస్తాడు. పోలీసులకు అసలుకే దొరకకుండా పరేషాన్ చేస్తాడు. కొన్ని దినాలు ఆగి బ్యాంకుకు సుట్టి పెడతాడు. వేల కోట్ల రూపాయలను మాయం చేసి మాయమైతాడు. కానీ గీడ దొంగలు సినిమా రేంజ్ల స్కెచ్ దేనికేసిరో చూస్తే పరేషాన్ అవుతారోల్లా పక్క. దొంగకు చెప్పే లాభం అని తెలుసు గాని ఇనుపముక్క కూడా లాభం అని ఏకంగా బ్రిడ్జికే సూటి పెట్టిర్రు ఛత్తీస్గఢ్ దిక్కున్న గీ దొంగోళ్ళు. అటు దిక్కు కోబ్రా అనే ఊర్లో దూదిపార అనే కాడ చిన్న కెనాల్ మీద సర్కారోళ్ళు వెనకట ఎప్పుడో పైప్ లైన్ కోసం ఇనుప బ్రిడ్జి కట్టిరట. ఇప్పుడు అది పడావు పడ్డదట. 10 టన్నుల దాకా ఇనుము ఖాళీగా కండ్ల ముంగట గానచెటాలకు కన్నేసిర్రు. మొన్నట్ల సంకురాత్రి పండుగప్పుడు అర్ధరాత్రి ఎవ్వలేంది చూసి గ్యాస్ కట్టర్లు ఏసుకపోనికి గూడ్స్ బండి తోటి ఫీల్డ్ మీదకి పోయిర్రు. బ్రిడ్జిని పర్రా ఏడికాడికి ముక్కలు ముక్కలు చేసిర్రు. పబ్లిక్ కంటపడకుండా మాల్ని అనుకున్న జాగలకు జారగొట్టిర్రు. కానీ తెల్లారి ఆసుంటపోయిన పబ్లిక్ బ్రిడ్జి మాయమైంది చూసి పర్షాన్ అయ్యిర్రు. రాత్రికి రాత్రే బ్రిడ్జి కనిపించకుండా ఓడేందని పోయి పోలీసోళ్లకు ఫిర్యాదు అయ్యిండ్రు. ఇక ఎంబడే దొంగ బడివేగాండ్ల కోసం దోలాడి 5గురిని పట్టుకున్నారు. మాల్ ఏడమ్మిర్రు, ఎంతకు బేరం పెట్టిర్రు, ఎవలెవలి హస్తాలున్నాయనేది స్టేషన్ లేచి దోమితే ఉన్న ముచ్చట చెప్పిర్రు. కాలువల దాచిన ఇనుప ముక్కల ముచ్చట బయట పెట్టిర్రు. 15 మంది దొంగలు సల్లటి సలిలా 8 గంటలు మస్తు కష్టపడి పనిచేసిరట. మిగిలినోళ్ల కోసం దోలాడుతున్నారట. కానీ ఇయాల రేపు దేన్ని ఇడిచిపెడతలేరులా దొంగగాళ్ళు. పాతిన్ప సామాన్కే ఇంత కలిసికట్టుగా పనిచేసిర్రంటే వీళ్ళేపాటు కరడుగట్టిన దొంగలే ఉన్నట్టున్నారు పోర్రి. ఇసొంటోళ్ళు ఊర్ల మీద పడితే ఇంకెన్ని సామాన్లు గయాబైతాయోనని గావరపడుతున్నారు అటు దిక్కు పబ్లికు.